ఏసీబీ అధికారులకు చిక్కిన జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి బానతు భద్రనాయక్. మొబైల్ ఫోన్ ఇచ్చేందుకు లంచం అడిగి అడ్డంగా బుక్ అయిపోయి మరో కొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందాల్సిన జిల్లా రవాణా శాఖ అధికారి. మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందాల్సిన జిల్లా రవాణా శాఖ అధికారి ఏసీబీకి చిక్కడం జగిత్యాలలో సంచలనంగా మారింది. మొబైల్ ఫోన్ ఇచ్చేందుకు లంచం అడిగి దొరికిపోయాడు ఆ అధికారి. ఇందుకు సంబంధించిన వివరాల మేరకు జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి భానతు భద్రనాయక్ బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో 22,000 రూపాయల లంచం తీసుకుంటూ తాటిపల్లి రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు చిక్కాడు. డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో అధికారులు బాధితుల నుండి లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేశారు. జిల్లాలోని కోరుట్లకు చెందిన శశిధర్ అనే వ్యక్తికి జేసీబీ ఉండగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారం దాన్ని డీటీఓ సీజ్ చేశారు. జేసీబీతో పాటు ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడంతో మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని శశిధర్ ప్రాధాయపడ్డాడు. 35,000 రూపాయలు లంచంగా ఇస్తేనే మొబైల్ ఫోన్ తిరిగి ఇస్తానని చెప్పడంతో డీటీఓ భద్రనాయక్ డ్రైవర్ అరవింద్ ద్వారా బేరం మాట్లాడించాడు. చివరకు 22,000కు డీల్ కుదుర్చుకోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బుధవారం ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయంలో పట్టుకున్నారు. డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా భద్రనాయక్ను పట్టుకున్నామని, వీరిని కరీంనగర్ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ ఈరోజు మన జగిత్యాల జిల్లాలో బానోతు బద్రు నాయక్ ఆర్టీఓ ఆఫీసర్ గారు, ఆయన డ్రైవర్ ద్వారా బానోతు అరవింద్ ఆయన డ్రైవర్ ద్వారా వెహికల్స్ సీజ్ చేస్తూ హైయెస్ట్ కరప్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేసి కంప్లైంట్స్ మీద మేము సర్వేలెన్స్ అండ్ కంప్లైంట్ రావడం వల్ల దాని మీద ఈరోజు రేట్ చేసాము. నిన్న వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయగా ఒక జేసీబీని ఆపుకొని దాన్ని ఇల్లీగల్ డీటైన్ చేసుకొని దాని మీద ఎటువంటి ఫైన్స్ వేయకుండా, యాక్చువల్గా జేసీబీ పేపర్స్ కూడా అన్నీ ఉన్నాయి, దాంట్లో పొల్యూషను అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ 2 మాత్రమే లేవు. వాటి కోసము సరే ఛాలెంజ్ చేస్తే చేయాలి, కానీ దానికోసం 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ 40,000 నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం నుంచి 35,000కి సెటిల్ అయింది. అవుట్ ఆఫ్ దట్ 35,000 13,000 మొన్న నైట్ ఏ రోజైతే జేసీబీని సీజ్ చేశారో ఆ రోజు మన బానోతు అరవింద్ ఈయన ప్రైవేట్ డ్రైవర్ ఆఫ్ ది ఆర్టీఓ గారు బానోతు బద్రు నాయక్ గారికి అతను 13,000 వాళ్ళ దగ్గర నుంచి క్యాష్గా తీసేసుకొని వాళ్ళ 2 సెల్ ఫోన్స్ కూడా అతను హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. ఈ మిగతా 22,000 అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తే కానీ ఇవ్వనని చెప్పారు. ఈరోజు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మన దగ్గర 22,000 టింటెడ్ అమౌంట్ తీసుకొని వచ్చి ఈ బానోతు అరవింద్కి ఇవ్వగా అతను తీసుకొని యాక్సెప్ట్ చేసినందుకు రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్లో బానోతు బద్రు నాయక్ ఆర్టీఓ గారు చెప్పడం వల్ల నేను చేశానని కూడా కన్ఫెస్ చేశాడు. ఈ వెహికల్ని రిలీజ్ చేయడం కోసము ఆయన సెల్ ఫోన్స్, ఆ వెహికల్ అన్నీ మేము వాళ్ళకి ఇప్పించి కేసు చేసి ఈరోజు రిమాండ్ చేస్తాం వాళ్ళని.